సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, దీపావళి అతి త్వరలో రాబోతోంది. దీపావళి వస్తుందంటే ఒక 2-3 నెలల నుంచే అందరి ఆసక్తి, అందరి చూపు, అందరి దృష్టి బంగారం వెండి ధరల గురించి. ఆహా, ఈసారి దీపావళి రాబోతుంది, బంగారం కొనాలా వద్దా, దీపావళి నాటికి పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా, ఒకవేళ పెరిగితే ఎందుకు అసలు ఇంతలా ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయి, తగ్గితే అరే ఎందుకు ఇంతటి స్థాయిలో ధరలు తగ్గిపోయాయంటూ కూడా చర్చించుకుంటూ వస్తుంది. అంటే ఒక దీపావళి వచ్చిందంటే అంత పెద్ద డిస్కషన్ దాంతో అసోసియేట్ అయి ఉంటుంది. కాబట్టి అసలు ఎందుకంటారు ఈ సంవత్సరం, గత సంవత్సర కాలంలో బంగారం ధరలు, వెండి ధరలు అనేవి ఇంతలా పెరిగిపోయి, ఒక్కసారి మనం మాట్లాడుతున్న ఈ సందర్భంలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే సార్, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ మేలు బంగారం ధర 1,25,500 రూపాయలు ఉంది. అదేవిధంగా వెండి విషయానికి వస్తే కేజీ 1,58,000 ఉంది, ఇంక్లూడింగ్ 3% జిఎస్టీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ధరలు రిటైల్ షోరూమ్ ప్రైసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ మరి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సిల్వర్ అయితే 50% రిటర్న్స్ ఇచ్చేసింది, గోల్డ్ అయితే 45% వరకు రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకు ఇంతలా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి? యాక్చువల్గా మనం ఈ లాస్ట్ 10 yearsని ఒక రేటుగా చూస్తే ఈ ఒక్క సంవత్సరం కూడా విపరీతమైన పెరుగుదల మనం నమోదైంది. ఒకసారి మనం అసలు లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి అసలు దీపావళి అసలు ఎలా ఉందో చూస్తే ఈ ఇయర్ ఎందుకు పెరిగింది ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు 2023లో గోల్డ్ వచ్చి 65,000 ఉంది, 10 గ్రాములు. 2 ఏళ్ల క్రితం దీపావళి, 2023 దీపావళి అప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా 2024లో కూడా 78,000 ఉంది. సో అక్కడి నుంచి ఇప్పుడు 65,000 నుంచి 75,000 నార్మల్ పెరుగుదల. యాక్చువల్గా ఈ టైంలో రావాల్సింది 88-90, అది నార్మల్ గ్రోత్. ఒక 80,000 నుంచి 90,000 లోపల. ఇప్పుడు ఏమైందంటే ఇది 2025లో మనకి 1,25,000 అయిపోయింది. అంటే దాదాపు ఎంత పెరిగిందంటే ఇది 45,000 పెరిగింది అదనంగా. అంటే చాలా అబ్నార్మల్ గా వచ్చింది. అలాగే సిల్వర్ తీసుకుంటే 2022లో 55,000 ఉంది కేజీ. 23లో 80,000 ఉంది. 24లో ఈ టైంలో వచ్చి 95,000 ఉంది పోయిన సంవత్సరం. ఇప్పుడు 1,45,000 ఉంది. 1,50,000 ఆల్మోస్ట్ 50,000కి వెళ్ళిపోయింది. సో ఇంత గ్రోత్ రిటర్న్స్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ 3 యుద్ధాలు జరిగినాయి. ఈ లాస్ట్ 1 year నుంచి కూడా 3 యుద్ధాలు జరగటం 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఈ ఏడు ఏమైందంటే వాటికి ఆర్థిక పరిస్థితి విపరీతంగా డౌన్ అయిపోయింది. వాటి వల్ల మొత్తం అంతర్జాతీయంగా మొత్తం ఎకానమీ అంతా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత ఈయన ట్రంప్ అధ్యక్షుడు రావడంతో ఎవరు ఇంతవరకు ఎటువంటి అధ్యక్షులు చేయని పనులన్నీ ఈయన చేశారు. అంత న్యూసెన్స్, అంత గందరగోళం క్రియేట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. చాలా క్రియేట్ చేసి లాస్ట్ ఆయన జనవరిలో వచ్చింది కానించి ఇప్పటి వరకు తీసుకుంటే ఆయన వల్లే ఒక 20% గ్రోత్ గోల్డ్ పెరగడానికి రీజన్. ప్రతిరోజు అరాచకమే. ఏది అది ఎవరు కూడా ఇంతవరకు ఏ అధ్యక్షుడు చేయలేదు. ఈయన ఏంటంటే ప్రతిరోజు రోజుకు ఒక రకంగా చేయటం వల్ల చాలా చాలా గందరగోళం జరిగి అసలు ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే అంతకు ముందు US డాలర్ అంటే ఒక వాల్యూ ఉండేది, ఇంటర్నేషనల్ కరెన్సీ అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఎవరు నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అంటే పెద్ద పెద్ద కంట్రీ యొక్క బ్యాంకులన్నీ కూడా గోల్డే కొంటున్నాయి. అంతకుముందు మన రీటైల్ క్లయింట్స్ కొనేవాళ్ళు, అసలు బ్యాంక్స్ ఏవి కూడా గోల్డ్ కొనేది కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అదివరకు US డాలర్ని బ్యాకప్ చేసుకుంటే ఉండేది. ఇప్పుడు ఏమైంది, US డాలర్ మీద ట్రస్ట్ పోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా పెద్ద ఎత్తున గోల్డ్ కొంటుంది, అలాగే రష్యా కొంటుంది, ఇండియా కొంటుంది, సో ఆస్ట్రేలియా కొంటుంది. కంట్రీస్ కొంటున్నాం కాబట్టి గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది. సో ఇదే మేజర్ రీజన్. ఎందుకంటే అన్సర్టనిటీ వచ్చినప్పుడు బిలీవబుల్ ఏది అంటే గోల్డే. ఇది ఇవాళ కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా గోల్డ్కి ఆ వాల్యూ ఉంది.
సో మీరు అన్నట్టు దీపావళి రోజునే మనం ఎందుకు గోల్డ్ గురించి మాట్లాడుకుంటాం అంటే అది లక్ష్మీదేవి పూజ కాబట్టి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఒకటి శ్రావణ మాసంలో మాట్లాడుకుంటాం, మళ్ళీ దీపావళి రోజు మాట్లాడుకుంటాం. సో కాబట్టి ఇవాళ దీపావళి రోజు 1,25,000 30,000 అయిపోయింది గోల్డ్. సో ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అంటే ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే ఈ యుఎస్ షట్ డౌన్ కూడా జరిగింది, అంటే డెబిట్ సీలింగ్ జరగలేదు, దాని వల్ల కూడా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి పెరుగుతుంది. సో ఇవన్నీ కొంచెం ఆఫ్టర్ దీపావళికి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ ఒక అగ్రిమెంట్ కి రాబోతున్నారు. సో అది ఒకటి అయ్యి రష్యా ఉక్రెయిన్ వార్ కొంచెం తగ్గితే ఇది 1,25,000 1,30,000 దగ్గర కొంచెం సీలింగ్ అవ్వచ్చు. సో అక్కడ నుంచి ఒక 6 months డౌన్ ద లైన్ లో మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్స్ రావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా చూస్తే అబ్నార్మల్ గ్రోత్ పెరిగినప్పుడు ఇక్కడ ఎవరు కొనలేరు, సో డిమాండ్ కొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పుడు మనం పాయింట్ ఏంటంటే కొనాలా వద్దా, ఇప్పుడు కొనాలా వద్దా, అసలు ఇంత రేట్లో 1,25,000 1,30,000 పోసి బంగారం కొనాలా అంటే ఎఫర్ట్ చేయగలిగితే కొనండి. అప్పులు చేసి మరి మనం కొనాల్సిన అవసరం లేదు. సో కొంత మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు లాంగ్ రన్ లో చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ తగ్గిన 6 months డౌన్ ద లైన్ తగ్గిన ఎంతకు వస్తుంది అంటే 1 lakh అయితే బేస్ అయిపోతుంది. 1 lakh మినిమం బేస్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 years పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఎటు పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ మనం 3 years డేటా చూసుకుంటే 65 నుంచి 20,000 యావరేజ్ గా పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 5 years చూసుకుంటే 1,80,000 1,90,000 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ లో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇప్పుడు కొనుక్కునే అవకాశం ఉన్న వాళ్ళు, కొనుగోలు చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే, సో సిల్వర్ ఎలా ఉంది, అసలు గోల్డ్ కన్నా దాటిపోయింది సిల్వర్. అవును. సో సిల్వర్ కి ఏమవుతుందంటే దానికి ఇంకా గ్రోత్ ఉంది, 1,50,000 దాకా అయిపోయింది. సో సిల్వర్ లో మనం చూస్తే 2022లో 55,000 ఉంది, ఇప్పుడు 3 times వచ్చింది. ఈవెన్ 2024లో కూడా 95,000. సో 50,000 పెరిగిపోయింది. అవును, 50% రిటర్న్స్ ఆ స్థాయిలో ఇచ్చింది. ఇది ఈ గ్రోత్ అగ్రెసివ్ గ్రోత్ ఇంకా కంటిన్యూ ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఇయర్ ఎండ్ కూడా 1,75,000 ఆ రేంజ్ కూడా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే సిల్వర్ కి ఈ ల్యాప్టాప్స్ అన్ని, సోలార్ ప్యానల్స్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఉంది. ప్లస్ ఈ గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్ కి వస్తారు. గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ లేకపోతే గోల్డ్ 1 gram సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వీటికి వస్తారు. కాబట్టి అడిషనల్ క్లయింట్స్ యాడ్ అవటం వల్ల మెటల్ కి ఎక్కువ డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇది ఇంకా రైజింగ్ లో ఉంటుంది. సో గోల్డ్ సిల్వర్ అయితే బాగా రైజింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1,58,000 60,000 వరకు టచ్ అవుతుంది రిటైల్. ఏది మన షోరూమ్ ప్రైస్, మన షాపుల్లో దొరికే ప్రైస్ అయితే దీపావళికి ఇంకొక 20,000 30,000 40,000 పెరిగిందంటే ఆడికి ఒక 2 లక్షలు సెట్ అయిపోద్దేమో కదా. దీపావళి రోజు అంటే ఇంకా 10 రోజులు, 1 week ఎగ్జాక్ట్ వారం 10 రోజులు ఉంది. ఇంకో 10,000 ఏమన్నా ఛాన్స్ ఉందండి. 10,000 ఛాన్స్ ఉంది. అయితే ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు ఇది కరెక్షన్ అయితే ఒక 20,000 30,000 కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఈవెంట్స్ కనుక కొంచెం ఇదేంటంటే అంత ఫాస్ట్ గా ఉంటది అటు ఇటు. కాబట్టి సిల్వర్ ని బ్యాకప్ కన్నా గోల్డ్ బ్యాకప్ బెటర్. గోల్డ్ హెవీగా ఫాల్ అయినా మళ్ళీ తట్టుకుంటది, కానీ సిల్వర్ అయితే వాలటిలిటీ ఎక్కువ ఉంటది. సో ఈ MCX లో కానీ చూసుకున్నట్టయితే సిల్వర్ బీస్ కొనుక్కోవడం బెటర్. నాకు ఇప్పుడు ఏది ఇన్వెస్ట్ చేసుకోండి, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ లో సిల్వర్ గా ఇన్వెస్ట్ చేసుకోండి, అది మంచి గ్రోత్ కూడా ఉంది. కాకపోతే క్యాషియస్ గా ఉండాలి, అంటే మనం డౌన్ అయినా కంగారు పడకుండా మళ్ళీ బై చేసేటట్టు ఉండాలి. సో అది అలా ఈ మెటల్స్ లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి లాస్ట్ టైం ఏమైందంటే ఈ సిల్వర్ తో ఇప్పుడు 2023 కాకుండా 2019లో ఒకసారి 80,000 90,000 దాకా వెళ్ళి మళ్ళీ 30,000 వచ్చింది. 6 years బ్యాక్. ఆ రోజు అప్పుడు సిల్వర్ 1 bricks కొన్నారు అందరూ. సో మేము చూసి ఆ టైంలో మేము న్యూ కమర్స్ అంటే 6-7 years బ్యాక్ అనమాట. 90,000 దాకా వెళ్ళి 30,000 వచ్చింది 3 years లో, 2 years లో వచ్చింది. మళ్ళీ అక్కడ 90,000 లో బ్రిక్స్ కొన్న వాళ్ళకి ఇవాళ మళ్ళీ 5 years తర్వాత ఆ రేట్ వచ్చింది. కాబట్టి ఏంటంటే సిల్వర్ విషయంలో కొంచెం కాషియస్ గా ఉండండి, గోల్డ్ విషయం పర్వాలేదు. సో రామచంద్రమూర్తి గారు, అదే విధంగా అసలు క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏంటి, క్రూడ్ ఆయిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి గత సంవత్సర కాలంగా?
క్రూడ్ అయితే ఇప్పుడు 2023లో వచ్చి 6,800 ఉంది ఇండియన్ మార్కెట్ చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు 2024లో వచ్చి 5,700. ఇప్పుడు 2025లో కూడా 5,500 ఆ రేంజ్ ఉంది. ఈ మధ్యలో మొన్న 6,500 దాకా కూడా వెళ్ళింది. పీక్ ఒకసారి స్పైక్ వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసింది. ఇరాన్ యుద్ధం వల్ల కొంచెం స్పైక్ వెళ్ళింది. సో తర్వాత క్రూడ్ ఆయిల్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి స్టేబుల్ గానే ఉంది. సో తర్వాత బిట్ కాయిన్ కూడా ఇంకా అసలు బిట్ కాయిన్ అయితే చాలా ర్యాలీ ఇచ్చింది. 2023లో 27,000 USD ఉంది. 24లో వచ్చి 70,000 USD ఉంది. ఇప్పుడు 25లో వచ్చి 1,10,000 USD ఉంది. సో బాగా అది 30,000 చొప్పున పెరుగుతుంది. బాగా 30%, 40% గ్రోత్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గత సంవత్సర కాలంగా బంగారం వెండి ధరల్లో వచ్చిన మార్పులు ఏంటి, అదే విధంగా దీపావళి నాటికి ఇంకా బంగారం వెండి ధరలు ఎంత మేర పెరగబోతున్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా సరళమైన భాషలో, సరళమైన విధంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులతో షేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.